నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 21, 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు ఏకాదశి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:55 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:49 వరకు. అయితే తిథి ఏకాదశి ఉదయం 9:39 వరకే ఉండబోతోంది. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. నక్షత్రం రోహిణి రాత్రి 9:05 వరకు. తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యం రాత్రి 2:19 నుంచి తెల్లవారుజామున 3:48 వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాలం ఉదయం 7:32 నుంచి ఉదయం 9:09 వరకు. యమగండ కాలం ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 4:19 నుంచి తెల్లవారి 5:07 వరకు. అమృత గడియలు సాయంత్రము 6:07 నుంచి రాత్రి 7:36 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆఫీసు లేదా ఉద్యోగాలలో ప్రశంసలు కలిగే అవకాశము. గతంలో మీరు ఏదైతే కోరుకుంటున్నారో కుటుంబ రీత్యా కావచ్చు, విడిపోయిన భార్యాభర్తలు కావచ్చు, లేదా విడిపోయిన కుటుంబాలు కావచ్చు, ఏదైతే మీరు గతంలో ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులన్నీ ఒక్కొక్కటిగా సక్సెస్ అయ్యి మీకు అనుకూలంగా మారేందుకు కనబడుతోంది. అయితే కుటుంబంలో సానుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. శుభకార్యాలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతోంది. అనారోగ్య సూచనలు అస్సలు ఈరోజు ఏమీ కనిపించడం లేదు. అయితే పరిహారంగా బిల్వదళాలు శివుడికి సమర్పించి మీ పేరిట పూజ కానీ అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే వారికి స్నేహితులతో మానసిక ఆనందం కనబడుతుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి మీరు పడ్డ మనోవేదనను కానీ మానసిక ఘర్షణను కానీ లేదా కుటుంబ పరంగా ఇబ్బందులు కానీ ఏదైనా ఫోర్స్లోకి వెళ్ళిపోవడమా, వేరే వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమా, లేదా మీ ఉద్యోగస్తులు మీ కింది స్థాయి ఉద్యోగస్తులు కావచ్చు, లేదా మీతో పనిచేసే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరితోనైనా మీరు ఇన్నాళ్ళు పడ్డ బాధలు ఈ రోజుతో కొలిక్కి వచ్చేటట్టుగాను మీరు తీసుకున్న నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి అది ఏ పరంగానైనా సరే, భార్యాభర్తల పరంగా కావచ్చు, లేదా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైనా సరే మీరు తక్షణమే మంచి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారంలో చురుకైన నిర్ణయాలు, ఇందాక నేను చెప్పినట్టుగా వ్యాపారంలోనూ కుటుంబంలోనూ ఈరోజు ఒక నిర్ణయం తీసేసుకున్నట్టయితే దాని ఫలితాలు మీకు ముందు ఉండబోతున్నాయి. అయితే పరిహారంగా శివుడికి నెయ్యి దీపాన్ని పెట్టినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి. నమస్తే. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి ఆర్థిక లాభాలు కలిసి వచ్చే దిశ కనబడుతోంది. అంటే వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఇలా ఎవరికైనా సరే ఆర్థికంగా ఈరోజు లాభాలు వస్తాయి. ఇంటి పెద్దల ఆశీస్సులతో శుభ ప్రారంభాలు చేసుకుంటారు. అంటే శుభకార్యాలకు సంబంధించిన నిర్ణయాలు కానీ, చర్చలు కానీ, సమావేశాలు కానీ జరిపించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతోంది. ప్రయాణాలు యోగిస్తాయి. ప్రయాణాల మూలకంగా మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కీలకమైన వ్యక్తులతో పరిచయాలు కూడా పెరుగుతాయి. పరిహారంగా శివపార్వతులకు పంచగవ్య అభిషేకం కనుక చేసినట్టయితే శుభప్రదంగా గోచరిస్తోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు, గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు. నమస్తే.